సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. ఎస్ మాధవిరెడ్డి గారు, ఒకసారి ఇవాల్టి మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. 9th February మండే నాడు మార్కెట్ క్లోజింగ్ చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 485 పాయింట్ల లాభంతో 84,065 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 173 పాయింట్ల లాభంతో 25,867 వద్ద క్లోజ్ అయింది. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే 548 పాయింట్ల లాభంతో 60,669 వద్ద క్లోజ్ అయింది. సో చెప్పాలంటే ఇవాళ మార్కెట్ లో మంచి పాజిటివ్ ర్యాలీ వచ్చింది. ఇవాళ అంటే ఒకనొక టైంలో ఆల్మోస్ట్ సెన్సెక్స్ 700 పాయింట్ల వరకు అప్ రావడం జరిగింది. సో ఏంటంటారు, మార్కెట్ లకు వచ్చిన ఆ గుడ్ న్యూస్, ఆ స్వీట్ న్యూస్ అసలు ఏంటి? సో ఫస్ట్ గ్లోబల్ పాజిటివిటీ అనేది మనం చెప్పొచ్చు అండి. అంటే లాస్ట్ మనకి యుఎస్ మార్కెట్స్ అంతా కూడా చాలా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. అలానే ఏషియన్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ గా ఉన్నాయి. సో గ్లోబల్ క్యూస్ అన్ని కూడా చాలా పాజిటివ్ గా ఉండడంతో మన మార్కెట్స్ అంతా కూడా కొంచెం అది ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి జియో పొలిటికల్ ఇష్యూస్ కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. సో జియో పొలిటికల్ ఇష్యూస్ మనకి మేజర్ గా అవుట్ బ్రేక్ అనేది ఏం కనిపించలేదు. సో అది ఒక న్యూస్. అలానే మనకి డాలర్ ఎస్పెషల్లీ 90.60 అంటే 91 నుంచి మళ్ళీ 90s కి వచ్చింది. సో మేబీ ఒక 89 కూడా వస్తే మార్కెట్స్ విల్ టేక్ వెరీ పాజిటివ్. అది మనకి ఒక పాజిటివ్ అనేది. అన్నిటికన్నా ఏంటంటే ఈ ట్రేడ్ డీల్ మీద ఒక ఇంటర్మ్ క్లారిటీ అనేది వచ్చింది. అమ్మాయ ఓకే, దిస్ ఈజ్ అవుట్ లైన్, ఇది మన ట్రేడ్ లైన్ ఫ్రేమ్వర్క్ రెడీ చేశారు. సో మన కామర్స్ మినిస్టర్ కూడా కొంచెం దాని గురించి అన్ని ఛానల్స్ లో కూడా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఒక క్లారిటీ ఇచ్చారు. సో అది కూడా మార్కెట్స్ కి చాలా పాజిటివ్ గా ఉందండి. సో ఇవన్నీ ఒక వైపు అయితే ఈ రోజు వచ్చిన కార్పొరేట్ రిజల్ట్స్ ఎస్పెషల్లీ ఎస్బీఐ గానీ, కళ్యాణ్ జ్యువెలర్స్ గానీ, సో మార్కెట్స్ ని చాలా వరకు తీసుకెళ్లడంలో ఈ రోజు వచ్చిన ఈ కార్పొరేట్ రిజల్ట్స్ మాత్రం చాలా ఎక్కువ వైటల్ రోల్ ప్లే చేసాయి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ ఈ ట్రేడ్ డీల్ కానీ, మనకి ఈ పర్టికులర్ డాలర్ ఇది కానీ. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనము ఈ ట్రేడ్ డీల్ కంప్లీట్ చేసామో ఎఫ్ఐఎస్ టర్న్డ్ బయర్స్. ఎగ్జాక్ట్లీ. సో అది కూడా మన మార్కెట్ కి కలిసి వచ్చింది. వాళ్ళకి చాలా పాజిటివ్ గా తీసుకున్నారు. ఏదైతే మనం అగ్రిమెంట్ తీసుకున్నామో, తర్వాత అవుట్ లైన్, ఫ్రేమ్ వర్క్ అదంతా కూడా ఓకే, వీళ్ళకి నెక్స్ట్ అంతా కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ బిజినెస్ బాగుంటుంది, చాలా కంపెనీస్ ఫ్లరిష్ అవుతాయి అనే కాన్ఫిడెన్స్ రావడంతో ఎఫ్ఐఎస్ కూడా కొంచెం పాజిటివ్ గా టర్న్ అవుట్ అయ్యారు, రీఎంట్రీ అవుతున్నారండి. సో మన పార్టిసిపేషన్ ఇందులో చాలా బాగుందని చెప్పి వాళ్ళు కూడా వచ్చారు. సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్స్ కి కలిసి వచ్చిన అంశాలని ఈ రోజు మనం చెప్పొచ్చు. సో మాధవిరెడ్డి గారు, అంటే ఇవాల్టి మార్కెట్ ర్యాలీలో బాగా గెయినర్స్ గా ఉన్న సెక్టార్స్ ఆర్ స్టాక్స్ ఏమున్నాయి ఇవాల్టి మార్కెట్ లో? సో ఈ రోజు మనం దాని గురించి కన్నా అసలు ఎక్కువగా అందరూ కూడా ఎదురు చూస్తున్న కార్పొరేట్ రిజల్ట్స్ ఇవే ఈ రోజు మార్కెట్ ని మనకి పైకి తీసుకెళ్లాయి. సో అందులో కూడా మనకి గెయినర్స్ ఎస్బీఐ ఇస్ ద బిగ్గెస్ట్ 6%. అలానే మనకి సిజీ కన్జ్యూమర్, అతుల్ ఆటో, జేకే టైర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్ చాలా సర్ప్రైజ్ చేసిందండి. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ మిడ్ క్యాప్ కంపెనీస్ లో ఈ రోజు కళ్యాణ్ జ్యువెలర్స్ ఇచ్చిన ర్యాలీ మనకి బాగా కనిపించింది. అలానే హెచ్బిఎల్ ఇంజనీరింగ్, లెమన్ ట్రీ, తర్వాత మనకి ఈ ఫార్మాలో కొంచెం జిఎఫ్సి, ఇలాంటి కొన్ని రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ఇలాంటివన్నీ కూడా మనకి మంచి అంటే రిజల్ట్స్ ప్లస్ అవి ర్యాలీ కూడా మనకి ఇవ్వడంతో ఇక అందరూ కూడా అంటే ఎలా జరుగుతుందంటే ఒకవైపు కార్పొరేట్ రిజల్ట్స్ తో కొన్ని కంపెనీస్ ముందుకు వెళ్తే ట్రేడ్ డీల్ పాజిటివిటీతో కొన్ని కంపెనీస్ లో బాగా బయింగ్ కనిపిస్తుంది. సో ఈ విధంగా అన్ని చోట్ల మీరు అన్నట్టుగా ప్రతి సెక్టార్ ఈ రోజు గ్రీన్ లో అంటే అందరూ అన్ని వైపుల నుంచి బయింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశారు. సో వాల్యూ బయింగ్ అనేది మనకి అన్ని చోట్ల అన్ని సెక్టార్స్ లో. సో మేజర్ సెక్టార్స్ ఈ రోజు మనం చూసుకుంటే పిఎస్యు సెక్టార్ బాగా పెరిగింది. అలానే మెటల్ సెక్టార్ కూడా బాగా ఈ రోజు మన ఏదైతే మార్కెట్ పెరగడానికి బాగా దోహదపడిందని మనం చెప్పొచ్చండి. సో ఇది ఇప్పుడు మాధవిరెడ్డి గారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న భారత్ అమెరికా ట్రేడ్ డీల్ అయితే శుక్రవారం నాడు ఒక ఫ్రేమ్ వర్క్ అయితే రెడీ చేసేసారు ఫర్దర్ గా ముందుకెళ్ళడానికి. మరి ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ తర్వాత సో అంటే ఫర్దర్ గా మనం సెక్టోరియల్ గా ఏ సెక్టార్స్ బాగా ఫ్లరిష్ అయ్యే అవకాశం ఉంది మన వైపు నుంచి, అదే విధంగా ఎంత మేర
సో మన మార్కెట్స్ రెవెన్యూ జనరేషన్ చేసుకోవచ్చు అంటారు. సో ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయిందండి. సెలెక్టివ్ బయింగ్ అనేది ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఏదైతే ఈ ట్రేడ్ డీల్ బేస్డ్ కంపెనీస్ లో అయితే ఆల్రెడీ బయింగ్ స్టార్ట్ అయింది. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ మొత్తం ఇంటర్మ్ ట్రేడ్ అగ్రిమెంట్ లో అంటే ఇంపోర్ట్ డ్యూటీస్ రెండు వైపుల నుంచి మన దగ్గర కూడా ఇంపోర్ట్ డ్యూటీ తగ్గుతుంది, వాళ్ళ దగ్గర కూడా ఇంపోర్ట్ డ్యూటీ అంటే టారిఫ్స్ దాదాపుగా తగ్గుతున్నాయి. సో 30 ట్రిలియన్ మార్కెట్ విల్ బి ఓపెన్డ్ ఫర్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్. 30 ట్రిలియన్ అనేది మనకి టార్గెట్ పెట్టుకున్నారు. సో ఎక్స్పోర్ట్స్ మనం కంప్లీట్ రెవెన్యూ జనరేషన్ త్రూ ఎక్స్పోర్ట్స్ ద్వారా అంతా ఓపెన్ అయిపోయింది మనకి ఆ మార్కెట్ అంతా కూడా ఎక్స్పోర్టర్స్ కి ఎస్పెషల్లీ. సో దానికి సంబంధించిన బయింగ్ అయితే ఆల్రెడీ మార్కెట్ లో అయితే స్టార్ట్ అయిందండి. అలానే 500 బిలియన్ మనకి అక్కడ నుంచి మనకి యుఎస్ నుంచి కొన్ని మన దగ్గర ప్రోడక్ట్స్ రాబోతున్నాయి. ఎయిర్ క్రాఫ్ట్స్, దానికి సంబంధించిన ప్రెషియస్ మెటల్స్, ఆ తర్వాత మనకి ఈ పర్టికులర్ ఎనర్జీ ప్రోడక్ట్స్, ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి మనకి రాబోతున్నాయి. మనమేమో ఆల్మోస్ట్ 30 ట్రిలియన్ వరకు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ బిజినెస్ అయితే ఓపెన్ అయింది. ఇందులో మనం మేజర్ గా చూసుకుంటే ఎవరికి ఎక్కువగా బెనిఫిట్స్ వస్తున్నాయి అనుకుంటే ఎంఎస్ఎంఈకి వస్తున్నాయండి. ఏవైతే మీడియం స్మాల్ కంపెనీస్ ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ ఉన్నాయో వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అవబోతుంది. అలానే ఫార్మర్స్, ఫిషర్మెన్ ఎవరైతే ఈ ష్రింప్ ఫుడ్స్, సీ ఫుడ్స్ పంపిస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా అది అంటే మిగతా కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే మనది ఇంకొంచెం తక్కువ ప్రైస్ కి ఇవ్వచ్చు. సో వీ విల్ బికమ్ మోర్ కాంపిటేటివ్. సో దానివల్ల మనకి టెక్స్టైల్స్ ఇంకా చెప్పనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 32% ఎక్స్పోర్ట్స్ మనకి అంటే టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ లో ఆల్మోస్ట్ 32% యుఎస్ కే వెళ్తున్నాయి. సో మనది ఎంత పెద్ద షేరో యుఎస్ కి మనం అర్థం చేసుకోవచ్చు అండి. అందులో గోకుల్ దాస్ గానీ, కేపీఆర్ మిల్స్ గానీ, వెల్స్పన్ లివింగ్ గానీ ఇలాంటి కొన్ని టెక్స్టైల్స్ ఓరియంటెడ్ కంపెనీస్ లో ఆల్రెడీ బయింగ్ అనేది మనకు కనిపించింది. అలానే జెమ్స్ అండ్ జ్యువెలరీ, డైమండ్స్ అవి కూడా మన దగ్గర నుంచి యుఎస్ కి చాలా వరకు ఎక్స్పోర్ట్స్ అయితే అవుతాయండి. దాంట్లో కళ్యాణ్ జ్యువెలర్స్, టైటన్ ఇలాంటివి మనకి వెళ్తూ ఉన్నాయి. అలానే లెదర్ అండ్ ఫుట్వేర్, కెమికల్స్ ఇలాంటివి కూడా మనకి ఇక్కడ నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అంటే 45% ష్రింప్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ నుంచి వెళ్తున్నాయంటే చూడండి. అంటే మన ఇండియా నుంచి ఓన్లీ యుఎస్ కి 45% మనం యుఎస్ కే పంపిస్తున్నాము. సో దీంట్లో అవంతి ఫుడ్స్ ఇలాంటి కొన్ని ఉన్నాయండి. సో ఓవరాల్ గా మనం కొన్ని ఇండస్ట్రీస్, కొన్ని స్టాక్స్ చెప్పుకోవాలి అనుకుంటే మనం ఎస్ఆర్ఎఫ్ గానీ, ఈ తర్వాత ఈ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ గానీ, అవంతి, పర్ల్ గ్లోబల్, అలానే కొన్ని ఫార్మా కంపెనీస్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, వైభవ్, రాజేష్ ఎక్స్పోర్ట్స్, అలానే కొంచెం హెచ్ఐఎల్, భారత్ ఫోర్జ్, అనంత్ రాజ్, నెట్ వెబ్, అంటే అన్ని రకాలండి. అంటే ఏవైతే కెమికల్స్, తర్వాత ఒకవైపు మనము టెక్స్టైల్స్, లెదరు, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇలాంటివి చాలా వరకు మనము అక్కడికి పంపిస్తూ ఉన్నాము. సో అవన్నీ కూడా మళ్ళీ ఒక్కసారిగా ఈ కంపెనీస్ అన్ని కూడా మొత్తం లైమ్ లైట్ లోకి వచ్చేయండి. అంటే ఇట్ హ్యాస్ గివింగ్ ఏ వెరీ గుడ్ రోడ్ మ్యాప్. అంటే నెక్స్ట్ 5-10 ఇయర్స్ వరకు మనము ఈ కంపెనీస్ లో మనం చాలా యాక్టివిటీస్ అనేవి చూడొచ్చు. సో దట్స్ వాట్ అన్ని కూడా ఆల్మోస్ట్ మనం ఏమైతే ఈ కంపెనీస్, ఈ సెక్టార్స్ లో బయింగ్ అనేది నెమ్మదిగా కొంచెం సెలెక్టివ్ గా అయితే స్టార్ట్ అయిందండి. అంటే మనకి బాగా మైలేజ్ తీసుకొచ్చిన పాయింట్ ఏంటంటే, సో మొన్నటి వరకు 50% ఉన్న టారిఫ్ 18% వచ్చింది. సో అది ఎంత తక్కువ అంటే వెన్ కంపేర్డ్ విత్ ద బంగ్లాదేశ్, చైనా, శ్రీలంక, పాకిస్తాన్ దేశాలకు విధించిన దానికి ఆ టారిఫ్ కూడా తక్కువ ఉంటుంది. ఇండోనేషియా కానీ, వియత్నాం కానీ వీళ్ళందరూ ఏంటంటే మనకి కాంపిటీటర్స్ అండి. ఇండోనేషియా, వియత్నాం వీళ్ళందరూ కూడా మనకి కాంపిటీటర్స్. సో వీళ్ళందరికీ ఎంత ఉందంటే 19%, 20%, 22% ఈ విధంగా ఉంది. అసలు మనం అందరికన్నా హైయెస్ట్ లో ఉండే వాళ్ళం ఇప్పుడు లోయెస్ట్ లో ఫస్ట్ మనం ఇండియాలో 18% మంచి డీల్ లో మనము క్లోజ్ చేసామండి. దట్ ఈస్ మేకింగ్ వెరీ కాంపిటేటివ్. మిగతా కంట్రీస్ తో మనం చూసుకున్నట్లయితే సౌత్ ఈస్ట్ ఏషియా కంపెనీస్ తో మనం చాలా కాంపిటేటివ్ గా ఇప్పుడు మనం తక్కువ ప్రైస్ కి మనం అక్కడ ఎక్స్పోర్ట్స్ అనేవి చేయగలుగుతాము. సో దానివల్ల మనకున్న ఈ ఎక్స్పోర్ట్ బిజినెస్ అనేది $30 ట్రిలియన్ అనేది ఓపెన్ అయింది. సో ఇంకా నెక్స్ట్ అంతా కూడా ఈ బిజినెస్ లోనే మనం ఎక్స్పోర్ట్స్ లోనే ఎక్కువగా మన జీడిపి గ్రోత్ కానీ, ఎందుకంటే ఇదంతా ఎట్లా ఉంటుందంటే జీడిపి గ్రోత్ ఉంటుంది, అలానే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది, మన డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. అక్కడ నుంచి అన్ని కూడా ఎక్స్పోర్ట్స్ అంటే మనకి అక్కడ నుంచి అంతా కూడా ఫారెన్ ఫ్లోస్ ఇండియాకి వస్తాయండి. సో ఫారెన్ ఫ్లోస్ ఎప్పుడైతే ఇండియాకి వచ్చాయో మనకి ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్ తగ్గుతుంది, అలానే మన రూపీ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ విన్ విన్ సిచ్యువేషన్ అనమాట. ఒకవైపు ఎకనామికల్ గా, ఒకవైపు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఎప్పుడైతే మనం ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నామో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. సో ఓవరాల్ గా
అందుకనే మనకి ఎక్కువగా ఈ ఒక్కసారిగా ఎఫ్ఐఐస్ కూడా ఒక 2 days నుంచి బయర్స్ గా మనకి టర్న్ అవుట్ అయ్యారు. సో దే హ్యావ్ లైక్డ్ ఇట్ ద వే వీ హ్యావ్ ఓపెన్డ్ ఇట్ ద ట్రేడ్ డీల్ విత్ యుఎస్. అండ్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ వరకు ఉంది? సో ఇప్పుడైతే మనకి సపోర్ట్ లెవెల్ అయితే 25,000 ఇప్పుడు మనకి 25,500 25,550 అక్కడ మంచి సపోర్ట్ కనిపిస్తుందండి. సో దెర్ ఈస్ ఎ ఛాన్సెస్ మార్కెట్ విల్ గో డెఫినెట్లీ ఎట్ 26,300 కూడా రీసెంట్ గా ఆ రోజు ట్రేడ్ డీల్ వచ్చిన రోజు 26,300 కూడా టచ్ చేసింది. సో అక్కడికి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ టార్గెట్ మనది 26,000. దెన్ ద నెక్స్ట్ టార్గెట్ ఈస్ 26,300 ఫర్ దిస్ వీక్. అండ్ సపోర్ట్ లెవెల్స్ అయితే మనకి అంత నెగిటివ్ అనేది ఏం కనిపించలేదండి ఇప్పటి వరకు అయితే. అంత నెగిటివ్ అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ప్రస్తుతానికైతే అంత నెగిటివ్ న్యూస్ లేదు కాబట్టి సో ఏమైనా మనకి మంచి రిజల్ట్స్ కానీ కార్పొరేట్ రిజల్ట్స్ ఈ విధంగానే మనకు కంటిన్యూ అయినట్లయితే వీ కెన్ సీ 26,000 and 26,300 ఫర్ దిస్ వీక్. సో మొత్తానికి లాస్ట్ 2-3 days బ్యాక్ భారత్ అమెరికాకి సంబంధించిన ట్రేడ్ డీల్ ఫ్రేమ్ వర్క్ అంతా రెడీ అయిపోయింది. సో దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మార్కెట్లో కూడా కొంత మంచి ర్యాలీ కూడా ఒక పాజిటివ్ ర్యాలీ పాజిటివ్ సెంటిమెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మరి రేపటికి మంగళవారం 10th February మార్కెట్స్ తో ఏ విధంగా సిద్ధంగా ఉండాలంటారు? సో చాలా స్టాక్ స్పెసిఫిక్ గా ఉండాలండి. ఈ ర్యాలీలో ఏంటంటే అన్ని కంపెనీస్ పెరుగుతాయని ఉండవు. సో అన్ని సెక్టార్స్ లో కూడా మూమెంట్ వస్తుందని ఏమీ మనకు ఉండదండి. సో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలా సెక్టార్ స్పెసిఫిక్ గా లేకపోతే స్టాక్ స్పెసిఫిక్ గా కార్పొరేట్ రిజల్ట్స్ ఏవైతే బాగా వస్తున్నాయో వాటిని కొంచెం వాళ్ళు గమనించుకుంటూ అలాంటి సెక్టార్స్ లో అలాంటి స్టాక్స్ లో కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటే బ్రాడ్ బేస్డ్ పక్కన పెట్టి చాలా సెలెక్టివ్ గా వెళ్తే ఇన్వెస్టర్స్ కి అయితే మాత్రం కాషియస్లీ పాజిటివ్ అండి. పాజిటివ్ గా ఉండాలి బట్ కాషియస్ గా కూడా ఉండాలి. ఎందుకంటే అన్ని కంపెనీస్ ఇందులో అన్ని సెక్టార్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాయని లేదు. కొన్ని సెక్టార్స్ చెప్పాను కదండి ఇదంతా సైకిల్. ఈ సైకిల్లో ఏ సెక్టార్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో అలాంటి సెక్టార్స్ లోని మనము కొంచెం జాగ్రత్తగా ఉంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటే ఈజీగానే అయిపోతుందండి. అంటే లైక్ వెల్త్ క్రియేషన్ అనేది కొంచెం ఈజీగానే మనకి ఇన్వెస్టర్స్ అవుతూ ఉంటుంది. బట్ ఏంటంటే కాషియస్ గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆంథ్రోఫిక్ వచ్చింది కదండి, మళ్ళీ ఎలాంటిది ఎప్పుడు వస్తుందో ఎప్పుడేమొస్తుందో చెప్పలేం కాబట్టి సో నాట్ సో మచ్ పాజిటివ్ బట్ కాషియస్లీ పాజిటివ్ గా ఉంటే మార్కెట్ లో మనము ఇలా వెల్త్ క్రియేషన్ అనేది చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు.